ఈ క్రిస్మస్కి మొబైల్ కొందాం అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఈ అమెజాన్లో చూసినట్టయితే ఎక్స్మాస్ నార్జో సేల్ అనేది ఒక ఆఫర్ అయితే రన్ అవుతుంది. ఇది 18వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అయితే ఉంటుంది. దీని లోపల రియల్మీకి చెందినటువంటి నార్జో సిరీస్లో ఉన్నటువంటి కొన్ని మొబైల్స్ పైన అయితే భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్స్ అనేవి సేల్ లోపల క్రెడిట్ కార్డ్ అయితే ఏమి ఉండదు, ఇవి కూపన్ల రూపంలో ఈ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అయితే ఈ డిస్కౌంట్ అనేది 1000 నుంచి 3000 వరకు ఉండే అవకాశం అయితే ఉన్నదని అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇక లేట్ చేయకుండా మనము ఎక్స్మాస్ సేల్లో ఉన్నటువంటి రియల్మీ నార్జో సిరీస్లో ఉన్నటువంటి కొన్ని మొబైల్స్ గురించి అయితే తెలుసుకున్నాము. నా వీడియోలు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో మీరు మొదటిసారి వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇందులో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 60X. దీని యొక్క యాక్చువల్లీ ప్రైస్ చూసినట్టయితే 12,999 రూపాయలకైతే ఉంటుంది. అయితే ఈ ఎక్స్మాస్ సేల్ లోపల మనకు దీన్ని 11,499 రూపాయలకైతే ఇస్తున్నారు. ఇది 2 కలర్ వేరియంట్లతోనైతే వస్తుంది, పర్పుల్ అండ్ గ్రీన్. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది ర్యామ్ చూసినట్టయితే 2 వేరియంట్లతోనైతే వస్తుంది, 4GB అండ్ 128, 6GB అండ్ 128. ఇది 6.72 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 680 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. దీనిలోని కెమెరా చూసినట్టయితే 50MP ప్లస్ 2MP ప్రైమరీ రేర్ కెమెరా అయితే ఉంటుంది, 8MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఈ ప్రైస్ ను మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఈ మొబైల్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. పైన కొద్దిగా స్క్రోల్ చేసినప్పుడు కింద కూపన్స్ అని ఉంటాయి. ఆ కూపన్స్ పక్కకు ఉన్నటువంటి అప్లై బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు మీకు ఈ కూపన్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ 12,999 నుంచి వెళ్ళి అక్కడ ఎంతైతే ఆఫర్ డిస్కౌంట్ కూపన్ ఉంటుందో అది కూపన్ ప్రైస్ అయితే డిస్కౌంట్ అయిపోయి మీకు యాక్చువల్లీ ప్రైస్ అని అయితే చూపిస్తుంది. యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే 11,499 రూపాయలు అయితే చూపిస్తుంది. ఇక మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి వెళ్ళి రియల్మీ నార్జో N53. ఇది 4G మొబైల్. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 8,999 రూపీస్ అయితే ఉంటుంది. మీరు కూపన్స్ను ఉపయోగించినప్పుడు ఇది 7,999 రూపీస్కి అయితే వస్తుంది. ఇది గోల్డ్, బ్లాక్ అనే 2 కలర్ వేరియంట్తోనైతే వస్తుంది. ఇది యూనిసెక్ T612 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది, 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది, 6.74 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది, వాటర్ డ్రాప్ నాట్ షూ డిస్ప్లే. ఇది 50MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్ అయితే ఇందులో ఉంటుంది. మీరు కూపన్స్ ఉపయోగించినప్పుడు ఇది మీకు 7,999 రూపాయలకైతే వస్తుంది. ఇక మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో N55. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే ఇది 10,499 రూపీస్ అయితే ఉంటుంది. మీరు కూపన్స్ ను ఉపయోగించినప్పుడు ఇది 9,499 రూపీస్కి అయితే మీకు వస్తుంది. ఇది బ్లాక్ అండ్ బ్లూ 2 కలర్ వేరియంట్ తోనైతే వస్తుంది. మీడియాటెక్ హీలియో G88 ఆక్టాకోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది 6.72 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 680 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ తోనైతే కెమెరా ఉంటుంది, 64MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇందులో 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ తోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. కూపన్లను ఉపయోగించినప్పుడు ఇది మనకు 9,499 రూపీస్కి అయితే ఇది వస్తుంది. నాకు తెలిసి ఈ మొబైల్ కొనేదానికంటే బెటర్ ఏంటంటే ఇంకొక 500 కానీ 1000 కానీ కలుపుకున్నట్టయితే 5G మొబైలే వస్తుంది. అటువైపు కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇక మన ఈ సేల్ లోపల నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 60 5G. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ చూసినట్టయితే 7,999 రూపీస్కి అయితే ఉంటుంది. ఈ కూపన్స్ను ఉపయోగించినప్పుడు మీరు ఇది 15,499 రూపీస్కి అయితే వస్తుంది మీకు. ఇది ఆరెంజ్ అండ్ బ్లాక్ అనే 2 కలర్ వేరియంట్తోనైతే మనకు వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 3.9 lakhs వరకు అయితే ఉంటుంది, 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో 6.43 ఇంచెస్ సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతోనైతే వస్తుంది. ఈ డిస్ప్లే పరంగా ఇది మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. 120
120 హెర్ట్జ్ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 1000 నిట్స్ బ్రైట్నెస్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీనిలోని కెమెరా సెటప్ చూసినట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది, 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 33 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ తోనైతే ఇస్తున్నారు. మీరు కూపన్స్ ను ఉపయోగించినప్పుడు ఇది మీకు 15,499 రూపాయలకైతే వస్తుంది. ఇందులో మన లాస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నార్జో 60 Pro. ఇది మీరు కూపన్స్ ఉపయోగించినప్పుడు ఇది మీకు 20,499 రూపాయలకైతే వస్తుంది. దీని యొక్క ఫీచర్స్ గురించి చూసినట్టయితే ఇది మనకు 2 కలర్ వేరియంట్తోనైతే వస్తుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే ఇది 5.6 lakhs వరకు అయితే ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే గురించి చూసినట్టయితే 6.7 inches సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది, 120 హెర్ట్జ్ రిఫ్రెషర్ రేట్ ఉంటుంది, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, 980 నిట్స్ బ్రైట్నెస్ వరకు అయితే ఇది ఉంటుంది. ఇందులో కెమెరా గురించి చూసినట్టయితే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 100 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రేర్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా అయితే ఉంటుంది, 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీనిలోని బ్యాటరీ విషయానికి వచ్చేంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 67 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ని అయితే ఇస్తున్నారు. ఇది మీరు కూపన్స్ను ఉపయోగించి మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇది మీకు 20,499 రూపాయలకైతే వస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ అమెజాన్లో ఎక్స్మాస్ సేల్లో ఉన్నటువంటి రియల్మీ నార్జో సిరీస్లో ఉన్నటువంటి కొన్ని మొబైల్స్. ఇందులో మీకు ఏ మొబైల్ నచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.